జనరల్‌గా అందరూ అడుగుతుంటారు అమ్మాయిల్ని ఎలా పడేయాలని. అన్నా మాకు పెద్ద పెద్ద కటౌట్లు లేవు, పెద్ద క్యాషు లేదు, వాళ్ళని తిప్పే రేంజ్ బైకు లేదు, మరి నాకు పడతారా అన్నా? ఇవన్నీ లేనప్పుడు నీకెందుకురా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాలనిపిస్తుంది. అలా చెప్తే మన కుర్రోళ్ళు ఫీల్ అయిపోతారు. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, వీటన్నిటికీ పడిపోయి అమ్మాయి దొరికితే ఫస్ట్ వాళ్ళ వెనకాల తిరగడం మానేయండి. ఎందుకంటే మందు తాగితే లెవరే పోద్ది, వీళ్ళ వెనకాల తిరిగితే మొత్తం పోద్ది. అమ్మాయిలు పడాలంటే ముందు మనం మాట్లాడాలి. మనలో సగం మంది మాట్లాడడానికే భయపడిపోతారు, ఇంకెలా చెప్పు వాళ్ళు మనకు పడేది. అమ్మాయిల్ని అర్థం చేసుకుంటే పడిపోద్దని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మకండి. ఎందుకంటే పెద్ద పెద్ద సైంటిస్టులకి అంత చిక్కలేదు, మనం అసలు ఇంపాసిబుల్. అది మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఇప్పటికీ కాదు ఎప్పటికీ మనకు అవి అర్థం కావు. అర్థమైతే చేసుకోలేం, కానీ వాళ్ళ మాటలు మనం వినగలంగా, కనీసం వింటున్నట్టు నటిద్దాం. మాట్లాడాలి అని ఎందుకన్నానంటే ఫస్ట్ మనం మాట్లాడితేనేగా మన ఫీలింగ్ ఏంటి అని వాళ్ళకి అర్థమవుతుంది. లవ్ అనేది సెకండరీ. మీరు నన్ను అడుగుతారు, మరి ఏమిస్తే అమ్మాయిలు మనకు పడతారన్నా అంటే, నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, రెస్పెక్ట్. అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. అది అమ్మాయినా, అక్క అయినా, చెల్లైనా, లవర్ అయినా, ఆంటీ అయినా, ఇంకోటైనా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా ఎలా పడేయాలి అని ఇంకొన్ని వీడియోలో మరికొన్ని మాటలు మాట్లాడుకుందాం. బాయ్.